కొల్లిపర మండలం మహానాడు కస్టర్ 3 వేదికపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొల్లిపర మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొనగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కేక్ కట్ చేసి పలువురికి అందించడం జరిగింది. మహానాడు కార్యక్రమానికి మండల పరిసర గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధికంగా రావడంతో తెలుగు తమ్ముళ్ళు మంచి జోష్ కనిపించింది. ఈ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల అమృతరాజు, మండల అధ్యక్షులు భీమవరపు చినకోటిరెడ్డి, సీనియర్ నాయకులు లంకకోటిరెడ్డి, వెంకటరెడ్డి, నక్క సంసోను, కుమ్మరి సల్మాన్ రాజ్, పౌలేసు, పిల్లి సత్యానందం, షేక్ రఫీ, కేశన పోతురాజు, బసవరాజు, శ్రీనివాస్, భరత్, పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని మహానాడు కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు మాట్లాడుతున్న ప్రోగ్రాముని కొల్లిపర సత్రం కళ్యాణ మండపం నందు స్క్రీన్లు ఏర్పాటు చేయగా పలువురు నాయకులు, కార్యకర్తలు తిలకించారు. బయట ఎండలు మండుతున్నా, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఎండ వేడిమిని సైతం లక్ష్య పెట్టకుండా కార్యకర్తలు లైవ్ ప్రోగ్రాం తిలకించారు. వందలాదిగా వచ్చిన అభిమానులు, కార్యకర్తలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం వసతి కల్పించారు. నిన్నటి రోజు మొదలుకొని 2 రోజుల కార్యక్రమంగా తెలుగు జాతి యావత్తు మహానాడు కార్యక్రమాన్ని వినూత్నమైనటువంటి దాదాపు 7 నుంచి 8 లక్షల మంది పాల్గొనేలాగా ఈరోజు మహానాడు జరుపుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా గతంలో ఎప్పుడు 3 రోజులు జరుపుకునే మహానాడు మోడీ గారు పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు కుదించి లోకేష్ గారి యొక్క సాంకేతిక నిపుణతతో ప్రతి ఒక్క క్లస్టర్ నుంచి జాతీయ పార్టీ ఆఫీస్ నుంచి 2-వే సిస్టంతో ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఈ క్లస్టర్ విధానంలో స్థానిక నాయకత్వం యొక్క బలం, నాయకత్వాన్ని బలోపేతం చేసేదానికి ఇది నాంది అనేది నా భావన. మరి ముఖ్యంగా ఈ 2 రోజులు మహానాడు మనం ఏ రకంగా జరుపుకుంటాం, గత అనుభవాల్ని, నేటి పరిస్థితుల్ని రెండింటిని కూడా మిళితం చేసుకొని వచ్చే సంవత్సరం జరిగే మహానాడు వరకు కూడా ప్రతిపక్షంలో ఉండే పార్టీని ఏ రకంగా కాపాడుకుంటూ ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడే నైతికతని ఆపాదించుకుంటూ, లేకపోతే పాలనలో ఉంటే ఏ రకంగా గత సంవత్సరం పాలన మనం ప్రారంభించాం, ఏ రకమైనటువంటి పాలన ప్రజలకు ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా ఎట్లాంటి పాలన ఇవ్వాలి, ఏ వర్గాల్ని మనం కాపాడాలి, ఏ వర్గాలు ఇంకా ఏ రకమైనటువంటి జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్క కుటుంబం ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేలాగా ఈరోజు ఒక పాలన చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి సూపర్ 6, ప్రతి కుటుంబం కూడా ఒక MSME ఉండాలి, శాంతి భద్రతను కాపాడాలి, యువతకు రక్షణ ఉండాలి, యువతకు ఉపాధి కల్పించాలి, మరి ముఖ్యంగా సమాజంలో ఉన్న సగభాగమైనటువంటి మహిళలకి ఏ రకమైనటువంటి నాంది పలికాం.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గడప దాటని మహిళకి, స్త్రీకి సమాన హక్కు ఏ రకంగా కల్పించారో, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడప దాటిన మహిళని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలి, జనజీవన సంస్థలో ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కలగజేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆర్థిక పరంగా, లేకపోతే సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా, రాజకీయ పరంగా 20% రిజర్వేషన్ల దగ్గర నుంచి 50% తీసుకురావడానికి ఎవరు కారణభూతులు అనేది తెలియజెప్పుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా రేపు జరగబోయే చట్టసభల్లో కూడా 33% మహిళలకు రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి భారతదేశంలో చట్టం తీసుకురాకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ ముందుంది అని చెప్పే దాంట్లో మనకున్నటువంటి స్పష్టత, మనకున్నటువంటి చిత్తశుద్ధి, మనకున్నటువంటి మహిళల పట్ల ఉన్న గౌరవం ఈనాడు తేటతెల్లమవుతా ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఈ 23 నెలల కాలంలో ఏ రకమైన పాలన అందించాం, ఏ రకంగా ప్రజల్ని కాపాడేదానికి ప్రయత్నించాం, మరి ముఖ్యంగా రైతు కౌలు రైతులను ఏ రకంగా కాపాడటానికి ప్రయత్నించాం. కాడి కింద జోడెద్దులు ఎట్లాగో ఈనాడు వ్యవసాయానికి కౌలు రైతు ఆ రకంగా ఉంటే వాళ్ళిద్దరినీ కూడా కాపాడటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా ఈనాడు పంట వేసుకోవడానికి ముందస్తు 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఈనాడు వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి తలంపు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏ రకంగా ఉందో అని చెప్పి ఈ రోజున మన యొక్క చర్చ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ప్రాంతీయ ప్రదేశాలుగా ప్రాంతీయంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ రకమైన పంటలు వేయాలి, ఎలాంటి పంటలు వేయాలి, దానికి ఏ రకమైనటువంటి సదుపాయాలు కలగజేయాలి, నీరు వసతిని కలగజేయాలా, లేదా నీటిని ఒడిచి పట్టి స్ప్రింక్లర్ ద్వారా, డ్రిప్ ద్వారా ఏ రకంగా మనం సహాయం చేస్తే రైతు ఎక్కువ పంటను పండించుకుంటాడు, సకాలంలో ఎరువులు, సకాలంలో పురుగు మందులు, సకాలంలో విత్తనాలు ఈ రకంగా అందించే కార్యక్రమం. 3 పూట్ల అన్నం పెట్టే రైతుకి నిజమైన రాజులు చేసే ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పాలనేది చేయం. గత ప్రభుత్వం యొక్క విధానాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి పద్ధతులు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి పాలనకి విరుద్ధంగా ఈ రోజున ఈ సమాజాన్ని అంతా కూడా శాంతియుతంగా, సంతోషంగా, సౌఖ్యంగా, అభివృద్ధి వైపుకి, ఉపాధి వైపుకి, ఉత్పాదక వైపుకి సంపదను సృష్టించి ఆ సంపదను మనందరికీ పంచుకోవాలనే నేపథ్యంలో ఒక ప్రజాస్వామ్యయుతంగా పాలన జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి మహానాడు అనేది మనందరికీ ఉపయోగపడే అంశం. ప్రతి ఒక్కరిని కూడా ఈ మహానాడులో పాల్గొనడానికి చేసినటువంటి ఈ యొక్క సాంకేతికత ద్వారా మనందరికీ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా నందమూరి తారక రామారావు 103వ జన్మదిన సందర్భంగా మహానాడిని మనం జరుపుకుంటా ఉన్నాం. పెద్ద ఆయన యొక్క ఆలోచన, పెద్ద ఆయన చేసిన పాలన, 7 ఏళ్ల కాలంలో పాలన ప్రారంభిస్తే ఆ 7 ఏళ్ల పాలన యొక్క బలాలే ఈరోజు కూడా భారతదేశం మొత్తం కూడా, ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా ఈరోజు ఆ యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ పూర్వం ఏ రకంగా ఉండేది, తెలుగుదేశం పార్టీ తర్వాత ఏ రకంగా ఉండేది. ఒక మహిళ సుదీర్ఘకాలం స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తే ఏ ఒక్క మహిళకి న్యాయం చేయకపోగా ఆ తర్వాత సమాజంలో సగభాగం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ద్వారా ఆత్మగౌరవానికి, అలాగే ఆత్మవిశ్వాసాన్ని నింపి ఈ రోజున 1,00,000 మంది పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు అంటే, ఒక్కొక్క మహిళ 1,00,000 నుంచి 10 లక్షలు తీసుకునే పరిస్థితి కల్పించారు అంటే ఇది కాదా మార్పు అని చెప్పి మనవి చేసుకుంటూ, మరిన్ని మార్పులతో కూడినటువంటి ఈ యొక్క సమాజాన్ని చూసేదానికి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున కూటమి నాయకత్వంలో జరిగే ఈ పాలన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పాలన అని చెప్పి మనం అంతా